స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం క్లాస్ 10th సిబిఎస్ఈ గ్రామర్ కి సంబంధించిన సమాస్ గురించి తెలుసుకుందాం. సో ఇంతకు ముందు ఈ గ్రామర్ రిలేటెడ్ నేను 2 వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. ఒకటి అనువాదం, 2 ప్రత్యయ. ఎవరైనా చూడకపోతే హాశ్రీ ఎడ్యూ హబ్ ఛానల్ ని విజిట్ చేసి మీరు చూడండి. అండ్ ఈ వీడియో అబౌట్ సమాస్ గురించి మీకు ఎగ్జామ్స్ లో 2 మార్క్స్ కి అయితే వస్తుంది. either సమాస్ ఇచ్చి దాన్ని విడదీసి రాయమనొచ్చు, అంటే విగ్రహ వాక్యం లాగా రాయమనొచ్చు, లేదా విగ్రహ వాక్యమే ఇచ్చి దాన్ని సమాస్ లాగా రాయనని కూడా అడగొచ్చు. సో ఎట్ ఇచ్చినా కూడా మనకి కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. సో లెట్ us స్టార్ట్. వాట్ ఈజ్ సమాస్? సమాస్ అంటే ఏంటి? సమాస్ రెఫర్స్ టు ద కాంబినేషన్ ఆఫ్ 2 or more than 2 words to form a compound word. 2 సింపుల్ వర్డ్స్ని కలిపి ఒక కాంపౌండ్ వర్డ్గా ఫామ్ చేస్తాం, దాన్నే సమాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హరిత్రాతః. సో హరిత్రాతః అనేది సమాస పదము. దీనికి విగ్రహ వాక్యం ఎలా రాస్తాము? హరిణత్రాతః. సో ఈ హరిత్రాతః అనే దాన్ని మనము సమాస పదము లేదా సమస్త పదము అంటాము. హరిణత్రాతః దీన్ని సమాస విగ్రహం లేదా విగ్రహ వాక్యం అంటాం. అర్థమైందా? సో అలాగే రాజపుత్రః ఇది సమస్త పదము అండ్ విగ్రహ వాక్యం ఏంటి? రాజ్ఞః పుత్రః. సో ఇక్కడ సమస్త పదంలో 2 or more than 2 words ఉంటాయి అని అన్నాం కదా. సో అందులో ఫస్ట్ వర్డ్ని మనము పూర్వ పదము అంటాం, లాస్ట్ పదాన్ని ఉత్తర పదము అంటాం. అర్థమైందా? హరిత్రాతః, హరి అనేది పూర్వ పదము, త్రాతః అనేది ఉత్తర పదము. రాజపుత్రః, రాజా అనేది పూర్వ పదము, త్రాతః అనేది ఉత్తర పదము. సో అర్థమైందా? సమాస్ మనము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే దానికంటే ముందు మనకు ఈ 2 విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, శబ్దరూపు అండ్ విభక్తి. సో శబ్దరూపుకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాలక శబ్దరూపు మీ మైండ్లో రిమైండ్ చేసుకోండి సమాస్ అటెంప్ట్ చేసే ముందు. అండ్ విభక్తి కూడా బాగా నేర్చుకోవాలి. ఆ బ్లైండ్ సింబల్ తోటి విభక్తి ఎలా నేర్చుకోవాలి అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను, ఒక 10 minutes వీడియో చేస్తాను, దాంట్లో నేర్చుకోండి. ఎందుకంటే విభక్తి అనేది అనువాద్కి కూడా యూజ్ అవుతుంది, సమాస్కి యూజ్ అవుతుంది కదా. సో సపరేట్ వీడియో చేస్తాను నేను దీనికి, ఓకేనా? సో లెట్ us see వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సమాస్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. సమాస్లో మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ అవ్యయీభావ సమాస్, నెక్స్ట్ తత్పురుష సమాస్, నెక్స్ట్ ద్వంద్వ సమాస్, నెక్స్ట్ బహుర్వీహి సమాస్. ఈ తత్పురుష సమాస్లో మళ్ళీ అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, కర్మధారయ అండ్ ద్విగు సమాస్. సో ఓవరాల్గా ఎన్ని సమాసాలు ఉన్నాయి? సమోసాలు కాదు, సమాసాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఫస్ట్ అవ్యయీభావ సమాస్ చూస్తే ఇందులో మనకు పెహలా పద్ ప్రధాన్ హోతా హై, అంటే ఫస్ట్ వర్డ్ ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. పూర్వ పదము ఉత్తర పదం అని చెప్పాం కదా. సో ఇందులో పూర్వ పదము లేదా ఫస్ట్ వర్డ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది దేంట్లో? అవ్యయీభావ సమాస్లో. నెక్స్ట్ తత్పురుషలో దూసరా పద్ ప్రధాన్ హోతా హై ఆర్ ఉత్తర పద అనేది ప్రధానం అవుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. ద్వంద్వ సమాసంలో 2 ఇంపార్టెంట్ అవుతాయి, దోనో పద్ ప్రధానోగా. నెక్స్ట్ బహువ్రీహి సమాస్. బహువ్రీహి సమాస్లో 2 ఇంపార్టెంట్ కాదు, సమాసంలో ఉండే ఆ 2 వర్డ్స్ ఇంపార్టెంట్ కాదు, అవి రెండింటిని దృష్టిలో ఉంచుకుని వేరే వర్డ్ వచ్చేసి ఇంపార్టెంట్గా వస్తుంది అనమాట. గాట్ ఇట్? సో లెట్ us see one by one ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ సమాస్ ఏంటి? అవ్యయీభావ సమాస్. సో అవ్యయీభావ సమాసం గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 1 word విల్ బి రిపీటెడ్ 2 or more times. అంటే ఈ సమాసంలో ఖచ్చితంగా ఒకటే వర్డ్ 2-3 సార్లు రిపీట్ అవుతుందని కాదు. కొన్ని సమాసంలో అంటే ఈ అవ్యయీభావ సమాసంలో ఇలా కూడా ఉంటుంది, ఒక వర్డ్ 2-3 సార్లు కూడా రిపీట్ అవ్వచ్చు. అండ్ మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే పూర్వ పద అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ విల్ బి అవ్యయ్. ఫస్ట్ వర్డ్ అండ్ సమాస్ పదం మొత్తము అవ్యయ రూపంలోనే ఉంటుంది. అవ్యయ్ అంటే ఏంటి? అవ్యయ్ అంటే మనము చేంజ్ చేయలేని వర్డ్ అన్నమాట. ఇది మనం ఎగ్జాంపుల్ సాల్వ్ చేసే కొద్దీ మీకే అర్థమవుతుంది. జస్ట్ ఇవి 2 లైన్లు బై హార్ట్ చేసేయండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చిన ఈ టేబుల్ లాగా ఉంది కదా, ఇది కూడా మొత్తం మీరు లెర్న్ చేయండి. సో దట్ మీకు అవ్యయీభావ సమాస్ ఏ రకంగా ఇచ్చినా కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇందులో ఏమేమి ఇచ్చినానంటే ఏమేమి అవ్యయ వస్తున్నాయి ఇక్కడ? విభక్తి ఏమొస్తుంది, హిందీలో అర్థం ఏంటి, ఇక్కడ మీకు హిందీలో అర్థం ఏంటి అని ఎందుకు ఇస్తున్నానంటే పేపర్లో హిందీలోనే ఉంటుంది కాబట్టి. అండ్ ఉదాహరణ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? అను. అను అనేది ఒక అవ్యయ్. అను వచ్చినప్పుడు విభక్తి ఏముంటుంది? షష్ఠీ విభక్తి ఉంటుంది. దీనికి అర్థం ఏంటి? అను అంటే యోగ్యం. సో ఫర్ ఎగ్జాంపుల్ రూపస్య యోగ్యం.
ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, యోగ్యంకి యోగ్యం ఉంది అంటే ఇక్కడ మనం ఏ అవ్యయం రాయాలి, అను అనేది రాయాలన్నమాట. సో ఆన్సర్ అనురూపం. నెక్స్ట్ అవ్యయ్ సా. సా ఉండింది అంటే విభక్తి ఏమొస్తుంది, తృతీయ విభక్తి వస్తుంది. సా అంటే మీనింగ్ ఏంటి, సహితం అని. సో ఎగ్జాంపుల్ చూస్తే మలేన సహితం. సో సహితం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం యాడ్ అవుతుంది, అవ్యయం సా యాడ్ అవుతుంది. సో ఆన్సర్ సమలం. సమలం అంటే విగ్రహవాక్యం, మలేన సహితం. నెక్స్ట్ అవ్యయ్ ఉప. ఉప వచ్చిందంటే విభక్తి ఏముంటుంది, షష్ఠీ విభక్తి ఉంటుంది. హిందీలో అర్థం ఏంటి, సమీపం అంటే దగ్గరగా. సో ఎగ్జాంపుల్ రామస్య సమీపం. సమీపం ఉంది కాబట్టి ఇక్కడ ఉపతో స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఉపరామం. నెక్స్ట్ ప్రతి. నెక్స్ట్ అవ్యయ్ ప్రతి. సో ఏ విభక్తి వస్తుంది, either సప్తమి రావచ్చు ఆర్ ద్వితీయ రావచ్చు. సో హిందీలో అర్థం ఏంటి, వీప్స. వీప్స అంటే అగైన్ అండ్ అగైన్ ఒకటే వర్డ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ గృహం గృహం ప్రతి, సారీ ప్రతి కాదు ఇతి, గృహం గృహం ఇతి. సో గృహం గృహం అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ప్రతి అనే అవ్యయం యూజ్ చేస్తున్నాం. ప్రతి గృహం ఆన్సర్. నెక్స్ట్ నీర్. ఈ నీరు అవ్యయం వచ్చినప్పుడు ఏ విభక్తి వస్తుంది, షష్ఠీ విభక్తి వస్తుంది. హిందీ మీనింగ్ ఏంటి, అభావః అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది అనమాట, లేదు అలాగా. సో ఎగ్జాంపుల్ విజ్ఞానం అభావః. అభావః అంటే లేదు, విజ్ఞానం ఆటంకాలు. సో అభావః వచ్చింది కాబట్టి నీర్ అనే అవ్యయంతో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ నిర్విఘ్నం. అర్థమైందా? సో ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి, టెన్షన్ పడకండి. ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకే ఈజీగా అర్థమవుతుంది. రిపీటెడ్గా 1 or 2 times ఓపిక్గా చూడండి, ఓకేనా? సో టేబుల్ లాంచ్ చేస్తే అందులో ఫస్ట్ అవ్యయం ఏముంది, అను అని ఉంది కదా. అనుకి నేను టేబుల్లో ఇచ్చిన మీనింగ్ ఏంటి, యోగ్యం, యోగ్యమైనది కదా. అంతేకాకుండా పశ్చాత్ అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. అంటే ఆ వర్డ్ని బట్టి అను అనే శబ్దాన్ని మనం 2 మీనింగ్లతో యూజ్ చేయవచ్చు. యోగ్యం అంటే యోగ్యమైనది, పశ్చాత్ అంటే వెనక అని. సో ఫస్ట్ పశ్చాత్ మీనింగ్ వచ్చే ఎగ్జాంపుల్స్ చూద్దాం. అను విష్ణు, విష్ణోహో పశ్చాత్. సో అను వచ్చినప్పుడు ఏ విభక్తి వస్తుందని చెప్పాం, షష్ఠీ విభక్తి వస్తుంది కాబట్టి ఇక్కడ విష్ణోహో పశ్చాత్, విష్ణువు యొక్క వెనకల. అనురామం, రామస్య పశ్చాత్, రాముని యొక్క వెనకల. అనుగవం, గోహో పశ్చాత్, ఆవు యొక్క వెనకల. సో ఇక్కడ విభక్తి షష్ఠీ విభక్తి. నేను ఈ విభక్తి రిలేటెడ్ ఆల్రెడీ వీడియో చేస్తానని చెప్పాను కదా, అది వస్తే మీకు స్యా ఎందుకు వచ్చింది, హా ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ యోగ్య అంటే యోగ్యం ఆర్ యోగ్య. దీని రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనురూపం, రూపస్య యోగ్యం, షష్ఠీ విభక్తి వచ్చింది. అనుగుణం, గుణస్య యోగ్యం. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇవ్వాలని లేదు, రూపస్య యోగ్యం ఇచ్చి దీని సమాసపదం రాయండి అంటారు. అప్పుడు యోగ్యం ఉంది కాబట్టి మీరు అను యాడ్ చేసి అనురూపం అని రాయాల్సి వస్తుంది. అదే గుణస్య యోగ్యం, యోగ్యం ఉంది కాబట్టి ఏం రాయాలి, అను అవ్యయ రాయాలి. అండ్ గుణస్య ఏమవుతుంది, గుణ అవుతుంది. అను గుణం. గాట్ ఇట్? నెక్స్ట్ సో అవ్యయలో నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఉప. సో ఉప అంటే ఆన్సర్ ఏంటి, సమీపం, దగ్గరగా అన్నమాట. సో దీని రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఉప అనే అవ్యయం వచ్చినప్పుడు ఏ విభక్తి వస్తుంది, షష్ఠీ విభక్తి మాత్రమే వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఉపనదం, నద్యాః సమీపం. ఉపకృష్ణం, కృష్ణస్య సమీపం. ఉపగు, గోహో సమీపం. ఉపనగరం, నగరస్య సమీపం. ఉపగంగం, గంగాయాః సమీపం. సో నది దగ్గర, కృష్ణుడి దగ్గర, ఇట్లా సమీపం అంటే దగ్గర. అర్థమైందా? నెక్స్ట్ యథా. యథా అనే అవి టేబుల్లో అయితే నేను ఇవ్వలేదు, బట్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎందుకు మిస్ చేయడం అన్నట్లు ఇక్కడ ఇస్తున్నాను. యథా అని వస్తే అనతిక్రమ్య అని వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ యథాబలం, సింపుల్, బలం అనతిక్రమ్య. యథాశక్తిం, శక్తిం వర్డ్ అట్లే రాసి సెకండ్ వర్డ్ యథాకు అనతిక్రమ్య యాడ్ చేస్తామన్నమాట. సో యథాబలం, బలం అనతిక్రమ్య. యథాశక్తిం, శక్తిం అనతిక్రమ్య. నెక్స్ట్ ప్రతి. ప్రతి అంటే వీప్స లేకపోతే ఆవృతి. అంటే ఒక వర్డ్ రిపీటెడ్గా వస్తే దాన్ని మనం ప్రతి అనే అవి యూజ్ చేయాలన్నమాట. సో ఆన్సర్ ఎగ్జాంపుల్ ప్రత్యేకం. సో ఏకం, ఏకం ప్రతి. ప్రతిదినం, దినం, దినం ప్రతి. ప్రతిగృహం, గృహం, గృహం
ప్రతి, సెకండ్ వర్డ్ 2 సార్లు వస్తుంది అండ్ దానికి ప్రతి యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ విభక్తి ఏమొస్తుంది, ద్వితీయ కానీ సప్తమి విభక్తి కానీ వస్తుంది. నెక్స్ట్ నిర్ అంటే అభావ, అంటే చెప్పాను కదా నెగిటివ్ మీనింగ్ది. ఈ అవ్యయం వచ్చినప్పుడు ఎలా రాయాలి, ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. నిర్మలం, మలస్య అభావః, షష్ఠి విభక్తి వచ్చింది ఇక్కడ కూడా. నిర్జనం, జనానాం అభావః. సో అభావః ఉందంటే నిర్ యాడ్ చేయాలి, నీరు ఉందంటే అభావః రాయాలి. అంటే మీకు ఒకటే ఇవ్వరు కదా, సమాసపదం ఇచ్చి విగ్రహవాక్యమే రాయండి అని ఇవ్వరు కదా. విగ్రహవాక్యం ఇచ్చినప్పుడు సమాసపదం కూడా రాయాలి మనం. సో విజ్ఞానాం అభావః ఏం రాస్తాం, ఇది ఆల్రెడీ నేను టేబుల్లోనే ఎగ్జాంపుల్ ఇచ్చినాను మీకు. విజ్ఞానాం అభావః, నిర్విఘ్నం, అభావః ఉంది కాబట్టి నిర్ యాడ్ చేస్తున్నాం. వికారస్య అభావః, సమస్త పదం ఏమొస్తుంది, నిర్వికారం, వికారంగా లేనిది. సో నిర్ అంటే అభావః యాడ్ చేస్తాం అంటే లేనిది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే నిర్మలం, మలస్య అభావః, మలము లేనిది అంటే ప్యూర్గా ఉండేది అని అర్థం. నెక్స్ట్ సో సా అనే అవ్యయం వచ్చినప్పుడు ఏం యాడ్ అవుతుంది, సహిత్ ఆర్ సహితం ఆర్ యుగపత్ ఇవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సచక్రం, చక్రేణ సహితం, చక్రముతో కూడినది. సో సచక్రం చక్రేణ సహితం. సహర్షం, హర్షేణ యుగపత్. సమలం, మలేన సహితం. సో ఇక్కడ సహితం కానీ యుగపత్ కానీ వాడచ్చు. అది గుర్తుపెట్టుకోండి ఏ వర్డ్కి ఎలా వస్తుంది అని. మీరు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కనుక మీకు వర్క్ బుక్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ విభక్తి ఏమొస్తుంది, ఇక్కడ తృతీయ విభక్తి వస్తుంది. సా అనే అవ్యయం వచ్చినప్పుడు మనం యూజ్ చేసే విభక్తి ఏంటి, తృతీయ విభక్తి. సో ఇది అవ్యయీభావ సమాస్ గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ తత్పురుష సమాస్ గురించి చూద్దాం. తత్పురుష సమాస్. సో ఈ సమాసంలో మీనింగ్ ఆఫ్ సెకండ్ వర్డ్ అంటే ఉత్తర పదం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఉత్తర పదం యొక్క మీనింగ్ని ఇక్కడ మనము ప్రయారిటీగా చూస్తాం. అండ్ ఉత్తర పదం యొక్క లింగ్ స్త్రీలింగ్ అయితే సమాసం అంతా స్త్రీలింగ్ ఉంటుంది. ఉత్తర పదం కనుక పుంలింగ్లో ఉంటే ఆ సమాస పదం అంతా కూడా పుంలింగ్లోనే ఉంటుందన్నమాట. సో ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. వ్యధికరణ తత్పురుష సమాసు, సమానాధికరణ తత్పురుష సమాసు. సో వ్యధికరణ తత్పురుష సమాస్ అంటే ఏంటి, ఇక్కడ విభక్తి అనేది అంటే వ్యధికరణ సమాసంలో పూర్వపదము ఉత్తర పదం యొక్క విభక్తి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే దీనిని విభక్తి తత్పురుష సమాస్ అని కూడా అంటారు. అండ్ ఈ విభక్తి అనేది ద్వితీయ నుంచి సప్తమి విభక్తి వరకు ఉంటుంది. నెక్స్ట్ సమానాధికరణ తత్పురుష సమాస్. ఇక్కడ పూర్వపదానికి ఉత్తర పదానికి రెండిటికి విభక్తి ఒక్కటే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కర్మధారయ సమాసు, ద్విగు సమాసు. సో తత్పురుష సమాసంలో మెయిన్గా 2 రకాలు ఉన్నాయి. ఏంటవి, వ్యధికరణ తత్పురుషు, సమానాధికరణ తత్పురుషు. సో వ్యధికరణలో ఏంటి, వ్యధికరణ అంటే ఏంటి, వ్యధికరణ తత్పురుష సమాసంలో పూర్వపదము ఉత్తర పదము యొక్క విభక్తి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ద్వితీయ నుంచి సప్తమి వరకు విభక్తి యూజ్ చేయవచ్చు. సో మనం ఏ విభక్తి యూజ్ చేస్తాం అనే దాన్ని బట్టి దానికి అద్వితీయ తత్పురుషణ, తృతీయ తత్పురుషణ అని పేరు పెడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ సమానాధికరణ తత్పురుషు. సమానాధికరణ తత్పురుషులో ఏంటి, పూర్వపదానికి ఉత్తర పదానికి ఒకటే లింగ్ ఉంటుంది, ఒకటే విభక్తి ఉంటుంది. ఓకే, ఇందులో మళ్ళీ 2 సమాసాలు ఉన్నాయి. ఏంటి, ద్విగు సమాసము అండ్ కర్మధారయ సమాసము. సో బట్ మీకు ఎగ్జామ్లో ద్వితీయ తత్పురుష నుంచి సప్తమి తత్పురుష వరకు మ్యాక్సిమం అడుగుతాడు. ఈ కర్మధారయ అండ్ ద్విగు సమాసం గురించి పెద్దగా అడగకపోవచ్చు. ఓకే, సో లెట్ us see ద్వితీయ తత్పురుష సమాస్. సో ఈ ద్వితీయ తత్పురుష సమాసంలో ఏంటంటే ఫస్ట్ వర్డ్ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. బట్ మనం సమాసం రాసేటప్పుడు మాత్రం మీకు కనిపించదు. దాని విగ్రహ వాక్యం రాసేటప్పుడు మీకు ఫస్ట్ వర్డ్లో ద్వితీయ విభక్తి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సుఖాపన్నః, సుఖం ఆపన్నః. సుఖం అనే వర్డ్ ద్వితీయ విభక్తిలో ఉండే వర్డ్ అనమాట. అలాగే కూపపతితః, కూపం పతితః, కూపం ద్వితీయ విభక్తి. గ్రామగతః, గ్రామం గతః. శరణాగతః, శరణం ఆగతః. శరణం అనేది ఏ విభక్తి, ద్వితీయ విభక్తి. సుఖప్రాప్తః, సుఖం ప్రాప్తః. సో ఈ ఫస్ట్ వర్డ్ అంతా
ద్వితీయ విభక్తిలోనే ఉంది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. కానీ ఇక్కడ మీకు సమాసం రాసేటప్పుడు ఎక్కడన్నా ఉందా? సమాస వాక్యం రాసేటప్పుడు సమాస పదం రాసేటప్పుడు ఇక్కడ ఎక్కడన్నా మీకు ద్వితీయ విభక్తి కనిపిస్తుందా? లేదు కదా. విగ్రహ వాక్యం రాసేటప్పుడు ఫస్ట్ వర్డ్లో ఖచ్చితంగా ద్వితీయ విభక్తి ఉంటుంది. బట్ సమాసం రాసేటప్పుడు సమాస పదం రాసేటప్పుడు మీకు ద్వితీయ విభక్తి అనేది కనిపించదు, దాంట్లో కలిసిపోతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాస్. ఈ తృతీయ తత్పురుష సమాసంలో ఫస్ట్ వర్డ్ అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది, బట్ సమాస పదం రాసేటప్పుడు అది మీకు కనిపించదు. విగ్రహ వాక్యంలో కనిపిస్తుంది, సమాస పదంలో కనపడదు. ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారా? సమాస పదము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ధర్మ రక్షిత, ఇది సమాస పదం. దాని విగ్రహ వాక్యం ఏమవుతుంది? ధర్మేణ రక్షిత. సో సమాస పదం ఏంటి ఇక్కడ? ధర్మ రక్షిత. విగ్రహ వాక్యం ఏంటి? ధర్మేణ రక్షిత. ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ధర్మ రక్షిత ఇక్కడ మీకు తృతీయ విభక్తి కనిపిస్తుందా? లేదు కదా. మనం ఇక్కడ విగ్రహ వాక్యం రాసాం ధర్మేణ రక్షిత. ఇక్కడ ఫస్ట్ వర్డ్ అనేది మీకు తృతీయ విభక్తిలో ఉంది. ధర్మేణ ఇది తృతీయ విభక్తిలో ఉండే వర్డ్. సో కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సర్పదష్ట, సర్పేణ దష్ట. వ్యాసకృతం, వ్యాసేన కృతం. విద్యాహీన, విద్యయా హీన. నఖభిన్న, నఖైః భిన్న. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ అంతా తృతీయ విభక్తిలోనే ఉంది, అందుకని ఇది తృతీయ తత్పురుష సమాస్. నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాస్. సేమ్ ఇంతకు ముందులాగే ఫస్ట్ వర్డ్లో చతుర్థి విభక్తి ఉంటుంది కాబట్టి దీన్ని చతుర్థి తత్పురుష సమాస్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఈ విభక్తి అనేది విగ్రహ వాక్యంలో కనిపిస్తుంది, సమాస పదంలో కనిపించదు. సో ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్ చూస్తే భూత బలిహి, భూతాయ బలిహి. సో ఇక్కడ భూతాయ అనేది ఫస్ట్ వర్డ్ ఏ విభక్తిలో ఉంది? చతుర్థి విభక్తి. సేమ్ రిమైనింగ్ కూడా. స్నానార్థం, స్నానాయ ఇదం. దానపాత్రం, దానాయ పాత్రం. తదర్థం, తస్మై ఇదం. చతుర్థి విభక్తిలో డిఫరెంట్గా వర్డ్స్ ఎలాగ వస్తాయనేది నేను ఆల్రెడీ చెప్పాను. మనకి విభక్తి మీద ఒక షార్ట్ వీడియో అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ పంచమి తత్పురుష. సో ఈ పంచమి తత్పురుష సమాసంలో ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ అనేది పంచమి విభక్తిలో ఉంటుంది. ఇది సమాసంగా రాసేటప్పుడు మనము దాంట్లో కలిసిపోతుంది, మీరు డిఫరెంట్గా ఐడెంటిఫై చేయలేరు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వృక్షపతిత. సో దీన్ని మనం విగ్రహవాక్యంగా ఎలా రాయొచ్చు? వృక్షాత్ పతిత. వృక్షాత్ అనేది పంచమి విభక్తి. సింహభీత, సింహాత్ భీత. సింహాత్ పంచమి విభక్తి. చౌథ భయం, చౌరాత్ భయం. రోగముక్త, రోగాత్ ముక్త. పథభ్రష్ట, పతః భ్రష్ట. సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట పంచమి తత్పురుష. నెక్స్ట్ షష్ఠి తత్పురుష. సేమ్ ఇంతకు ముందుకు లాగానే ఫస్ట్ వర్డ్ అనేది ఇక్కడ షష్ఠి విభక్తిలో ఉంటుంది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం అయింది. అండ్ సమాస అయ్యేటప్పుడు సమాస పదం రాసేటప్పుడు మీకు ఆ షష్ఠి విభక్తి కనిపించదు, విడదీసి రాసినప్పుడు మీకు షష్ఠి విభక్తి అనేది ఉంటుంది ఫస్ట్ వర్డ్లో. సో లెట్ us see ఎగ్జాంపుల్స్. దేవ భాష, దేవానాం భాష. నదీ తటం, నద్యాః తటం. రాజపురుషః, రాజ్ఞః పురుషః. నరపతిః, నరాణాం పతిః. గంగాజలం, గంగాయాః జలం. సో ఇది షష్ఠి తత్పురుష సమాసం. సో ఈ దేవానాం, నద్యాః, రాజ్ఞః, నరాణాం, గంగాయాః ఇవన్నీ షష్ఠి విభక్తిలో ఉండే వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ ఫస్ట్ వర్డ్ అనేది సప్తమి విభక్తిలో ఉంటుంది, బట్ సమాసం రాసేటప్పుడు సమాస పదం రాసేటప్పుడు మీకు అది అందులో కలిసిపోతుంది కాబట్టి మీరు సపరేట్గా ఐడెంటిఫై చేయలేరు. విగ్రహ వాక్యంలో ఫస్ట్ వర్డ్ అనేది ఖచ్చితంగా సప్తమి విభక్తిలో మీకు కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్ర ప్రవీణ, శాస్త్రే ప్రవీణ. కర్మకుశల, కర్మణి కుశల. వాక్పటు, సో వాచి పటు. దానవీర, దానే వీర. జలమగ్న, జలే మగ్న. అంటే ఈ వర్డ్స్ అంతా కూడా శాస్త్రే, కర్మణి, వాచి, దానే, జలే ఇవన్నీ కూడా సప్తమి విభక్తిని ఇండికేట్ చేస్తాయి. ఓకే,
నెక్స్ట్ తత్పురుష సమాసం అయిపోయింది. ఫస్ట్ అవ్యయీభావ అయిపోయింది, నెక్స్ట్ తత్పురుష సమాసం అయిపోయింది, నెక్స్ట్ ద్వంద్వ సమాస్. సో ద్వంద్వ సమాస్ అంటే ఏంటి? ద్వంద్వ సమాసంలో రెండు పదాల మీనింగు చాలా ఇంపార్టెంట్. అంటే పూర్వపదము ఉత్తర పదము రెండు ఇక్కడ ఇంపార్టెంటే. సో ఇవి రెండు రాసేటప్పుడు ఏంటి అంటే చ అనేది యాడ్ అవుతుంది వర్డ్కి. మనము రెండు పదాలుగా విడదీసి రాస్తాం కదా సమాస పదాన్ని. విగ్రహవాక్యంగా రాసేటప్పుడు రెండు పదాలుగా లేదా మూడు పదాలుగా రాస్తాం కదా. అలా రాసేటప్పుడు అక్కడ ఏంటి అంటే చ అనేది యాడ్ అవుతుంది. ప్రతి వర్డ్కి పక్కన చ అనేది యాడ్ అవుతుంది. సో మళ్ళీ ద్వంద్వ సమాసంలో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇతరేతర ద్వంద్వు, సమాహార ద్వంద్వు, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏకశేష ద్వంద్వు. సో ద్వంద్వ సమాసంలో ఫస్ట్ది ఇతరేతర ద్వంద్వు. సో ద్వంద్వ సమాసంలో లాగానే ఇక్కడ కూడా రెండు వర్డ్స్ ఇంపార్టెంటే. ఇతరేతర ద్వంద్వ సమాసంలో కూడా రెండు వర్డ్స్ ఇంపార్టెంటే అండ్ రెండు పదాల మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో రెండు పదాలు ఉంటాయి, రెండు పదాలు ఇంపార్టెంటే, బట్ వాటి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సమస్త పదం అయ్యేటప్పుడు అంటే సమాస పదంగా అయ్యేటప్పుడు ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ ఉంటుంది ఈ ఇతరేతర ద్వంద్వం. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ జాయాపతి, జాయాచ పతిహిచ. సో జాయాచ పతిహిచ, జాయా అంటే వైఫ్, పతి అంటే హస్బెండ్. సో ఇక్కడ రెండింటిని కలిపి మనము సమస్త పదం ఎలా రాస్తున్నాం? జాయాపతి. సో సెకండ్ వర్డ్కి మనము ద్వివచనం పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి. అదే మూడు అంతకంటే రెండు కంటే ఎక్కువ 3 కానీ 4 కానీ ఉంటే మనము ఆ లాస్ట్ వర్డ్కి బహువచనంలో రాస్తామన్నమాట. సో జాయాపతి అంటే ఏమొస్తుంది? జాయాచ పతిచ. సో ఇక్కడ పతికి ద్వివచనం పతి. అర్థమైందా? నెక్స్ట్ పుణ్య పాపే. దీన్ని మనం విగ్రహవాక్యం రాయాలంటే రెండు వర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, పుణ్య పాపు రెండు కలిపి సమాస పదమైంది. సో రెండు పదాలుగా విడదీయొచ్చు, పుణ్యం చ పాపం చ. అండ్ ఈ లాస్ట్ దానికి మనము ద్వివచనం రాయాలి. లాస్ట్ వర్డ్ ఏంటి ఇక్కడ? పాపం. సో పాపానికి ద్వివచనం ఏమవుతుంది? పాపే. సో సమాస పదం ఏంటి? పుణ్య పాపే. నెక్స్ట్ రామకృష్ణౌ, రామః చ కృష్ణః చ. సో ఈ కృష్ణకి మనము ద్వివచనం రాస్తున్నాము, కృష్ణౌ. నెక్స్ట్ ధర్మార్థ కామ మోక్షాః. సో ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ధర్మశ్చ, అర్థశ్చ, కామశ్చ, మోక్షశ్చ. లాస్ట్లో మోక్షశ్చ ఉంది కాబట్టి మోక్షకి మనము బహువచనం రాస్తున్నాము కాబట్టి ఇది మోక్షాః అయింది. సీతారామౌ, సీతాచ రామః చ. లాస్ట్లో ఏ వర్డ్ ఉంది? రామ ఉంది కాబట్టి మనము రామాకి ద్వివచనం రాస్తున్నాం, విచ్ ఈస్ రామౌ. సీతారామౌ, సీతాచ రామః చ. నెక్స్ట్ సమాహార ద్వంద్వు. ఈ సమాహార ద్వంద్వ సమాసంలో ఏంటంటే ఒకే రకమైన అనేక శబ్దాలు కలిసి సమాహారంగా ఫామ్ అవుతాయి. సమస్త పదం ఎప్పుడు కూడా ఏకవచనము మరియు నపుంసకలింగంలోనే ఉంటుంది. సో సమస్త పదం అంటే ఏంటి? ఇక్కడ సమాస పదం. ఫర్ ఎగ్జాంపుల్ గో వ్యాఘ్రం, ఇది సమాస పదము లేదా సమస్త పదం. గో వ్యాఘ్రం. సో దీని విగ్రహవాక్యం రాయాలంటే ఏంటి? గోశ్చ వ్యాఘ్రశ్చ తయోహో సమాహారః. సో గో అంటే ఏంటి? గోచ అంటే ఆవులు, వ్యాఘ్ర అంటే పులులు. సో ఆవు మరియు పులులు సమాహారము, వాటి సమూహము. సో గోవ్యాఘ్రం అనేది ఆవులు మరియు పులుల సమూహాలు అయినా కానీ మనకి ఇక్కడ ఏకవచనంలోనే ఒకే పదంలాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఛాత్రోపానహం, ఛాత్రం చ ఉపానహో చ తేషాం సమాహారః. ఛాత్ర అంటే అంబ్రెల్లా, ఉపానహం అంటే షూస్ అన్నమాట. సో షూస్ అనేది ఇక్కడ పేరుగానే కదా ఉంటాయి, రెండు ఉంటాయి, అండ్ ఇక్కడ అంబ్రెల్లా ఒకటి. సో వీటన్నిటి సమూహారము. ఛాత్రం చ ఉపానహో చ తేషాం సమాహారః. నెక్స్ట్ పాణిపాదం, పాణి చ పాదౌ చ తేషాం సమాహారః. చేతులు మరియు కాళ్ళ యొక్క సమూహాలు. నెక్స్ట్ అహోరాత్రం, అహశ్చ రాత్రిశ్చ తయోహో సమాహారః. అంటే మనం ఎన్నో రాత్రిళ్ళు పగలు అన్నట్లు చెప్తాం కదా, ఆ సెన్స్లో ఇక్కడ అహోరాత్రం అంటే ఎన్నో రాత్రులు పగలు. సో అహోరాత్రం అహశ్చ రాత్రిశ్చ తయోహో సమాహారః. నెక్స్ట్ ఏకశేష ద్వంద్వ. ద్వంద్వ సమాసంలో లాస్ట్ వన్ ఇది ఏకశేష ద్వంద్వ. అంటే ఇక్కడ రెండు లేదా రెండు కంటే ఎక్కువ పదాలు ఉండి అవి కలిపినప్పుడు మనకు ఒకటే పదం వస్తుందన్నమాట.
సో 2 పదాలు ఉంటాయి, 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలే ఉంటాయి విగ్రహవాక్యంలో. కానీ మనం దాన్ని సమాసపదంగా రాసేటప్పుడు ఒకదాన్నే మెన్షన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మాతాచ పితాచ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, సమస్త పదము పితరౌ అయింది. సో ఇక్కడ కానీ మాత అంటే ఎవరు, మదరు ఉన్నారు, ఫాదరు ఉన్నారు విగ్రహవాక్యంలో. కానీ మనం సమస్త పదంలో ఏం రాసాం, పితరౌ అని ఇక్కడ ద్వివచనం యూజ్ చేసి పితరౌ అని పెట్టేసాం. నెక్స్ట్ బాలకశ్చ బాలకశ్చ, సమస్త పదం ఏమైంది, బాలకౌ. సో నెక్స్ట్ పుత్రీచ పుత్రశ్చ, పుత్రి అంటే కూతురు, పుత్ర అంటే కొడుకు. సో కూతురు మరియు కొడుకు. ఇక్కడ ఏమైంది, పుత్రౌ అయింది, అంటే పిల్లలు అని కామన్ సెన్స్లో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ హంసీచ హంసశ్చ, సో ఇక్కడ ఇవి 2 రాకుండా ఏమవుతుంది, హంసౌ అయింది కదా. సో లాస్ట్ దానికి మనము ద్వివచనం వాడేస్తున్నాం ఇక్కడ, హంసౌ పుత్రౌ. అర్థమైందా? నెక్స్ట్ బహుర్వ్రీహి సమాస్. నెక్స్ట్ బహుర్వ్రీహి సమాస్. ఈ బహుర్వ్రీహి సమాస్లో ఏంటంటే 2 వర్డ్స్ ఇంపార్టెంట్ కాదు ద్వంద్వ సమాసంలో లాగా. ద్వంద్వ సమాసంలో ఏంటి, 2 వర్డ్స్ ఇంపార్టెంటే. విగ్రహవాక్యంలో 2 ఉంటే 2 ఇంపార్టెంటే, 3 ఉంటే 3 కూడా ఇంపార్టెంటే. కానీ ఇక్కడ అవి ఏవి ఇంపార్టెంట్ కాదు, ఇంకో పదం ఇంపార్టెంట్గా ఇక్కడ వస్తుందన్నమాట. సో అంతేకాకుండా విగ్రహవాక్యం రాసేటప్పుడు మనము ఒకవేళ పుంలింగ్ అయితే యస్య సహ అని యాడ్ చేస్తాము, స్త్రీలింగం అయితే యస్యాహ సా అనేది యాడ్ చేస్తాము. అర్థమైందా? సో ఇక్కడ సమాసంలో ఉండే సమాస పదంలో ఉండే 2 వర్డ్స్ ఇంపార్టెంట్ లేకుండా వేరే పదం వచ్చి ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చక్రపాణిహి. సో చక్రపాణి అంటే చక్రము, పాణి. చక్రము అంటే వీలు, పాణి అంటే చేయి. చక్రం పాణౌ యస్య సహ, చక్రాన్ని చేతిలో కలిగినవాడు ఎవరు, విష్ణు. సో ఇక్కడ మీనింగ్ ఏమొచ్చింది, చక్రాకి మీనింగ్ రాలా, పాణికి మీనింగ్ రాలా, విష్ణు మీనింగ్ అనమాట. చక్రపాణి అంటే ఎవరు, విష్ణువు. సో ఎందుకు విష్ణువు అయ్యాడు, చక్రాన్ని చేతిలో కలిగినవాడు. సో చంద్రశేఖర. సో ఇక్కడ ఇంపార్టెన్స్ చంద్రుడిది కాదు, శేఖర అనే వాడికి కాదు. సో చంద్ర శేఖరే యస్య సహ, చంద్రుడిని శిఖరం మీద కలిగినవాడు ఎవరు, శివుడు. నెక్స్ట్ పీతాంబర. పీతం అంబరం యస్య సహ, అంటే పీతం అంటే ఎల్లో కలర్, అంబరం అంటే క్లాత్స్ కలిగినవాడు యశసహ అంటే. సో ఎవరు, విష్ణువు. ఎల్లో డ్రెస్లో ఉండేది ఎవరు, విష్ణువు. నెక్స్ట్ చంద్రముఖి. చంద్ర ఇవ ముఖం యస్యాహ సా, అంటే ఇక్కడ చంద్రుడి వంటి ముఖము కలిగినది, అంటే అట్లా వెన్నెల వంటి ముఖం కలిగినది అని కూడా అనొచ్చు. సో ఎవరిక్కడ, నారి, స్త్రీ. సో చంద్రుడి మీనింగ్ రాలా, ముఖము మీనింగ్ రాలా, ఈ 2 కలిపితే ఎవరి మీనింగ్ వచ్చింది. సో చంద్రుడి వంటి చంద్రబింబం వంటి ముఖం కలది ఎవరు, నారి, స్త్రీ. నెక్స్ట్ లంబోదర. లంబం ఉదరం యశసహ, అంటే లంబం అంటే పెద్దగా ఉండే, ఉదరం పొట్ట, యశసహ అంటే కలిగి ఉన్నది ఎవరు, గణేష్, వినాయకుడు. నెక్స్ట్ నీలకంఠ. నీలహ అంటే నీలం రంగులో ఉండేది, కంఠ గొంతు, యశసహ కలిగినవాడు. సో నీలి రంగు గొంతు కలిగినవాడు ఎవరు, శివుడు. సో నీలకంఠ అంటే నీల ఇంపార్టెంట్ కాదు, కంఠ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నీలకంఠం అంటే నీలి గొంతు కలిగినవాడు, నీలి కంఠం కలిగినవాడు ఎవరు, శివుడు. సో ఇది బహుర్వ్రీహి సమాస్ అన్నమాట. సో ఓవరాల్గా మెయిన్గా 4 సమాసాల గురించి డిస్కస్ చేసాము ఇక్కడ, అవ్యయీభావ, తత్పురుష, ద్వంద్వ అండ్ బహుర్వ్రీహి సమాస్. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోటివి నేను గ్యాదర్ చేసి వీడియో చేస్తాను. సో అవి సాల్వ్ చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది చేయగలనని. సో దానికంటే ముందు ఇవి మాత్రం 2 to 3 times వీడియో చూడండి, నేర్చుకోండి, కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. సో మీరు ఏది ఇచ్చినా చేయగలుగుతారు. ఓకేనా? సో స్టూడెంట్స్, ఒక వీడియో చేయాలంటే 2 to 3 days పడుతుంది నాకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ 75% వాచింగ్ ఎవరు అంటే అన్సబ్స్క్రైబర్ స్టూడెంట్సే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ రీచబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, త్వరగా ఉంటుంది. అండ్ ఇంకేదైనా మీరు చెప్పాలనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. సో మన ఛానల్ నేమ్ ఏంటి, హాస్టీ ఎడ్యూ హబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అగైన్.